హాయ్ దిస్ ఇస్ యోగిత వెల్కమ్ టు సత్యాగ్రహి. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులోనూ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఆ క్రేజే వేరు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన హైదరాబాద్‌లో ఐపీఎల్ సీజన్ వస్తే దట్టు మన ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది అంటే ఎంత పోటీ ఉంటుందనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ గ్రౌండ్‌లో మ్యాచా? అయితే ఇండియా ఓడిపోవడం ఖాయం. ఎక్కడ మ్యాచ్‌లు పెట్టినా పర్వాలేదు గానీ అక్కడ మాత్రం వద్దు. టీమిండియా గెలవాలంటే అక్కడ ఆడకపోవడమే బెటర్. ఉప్పల్ స్టేడియం గురించి మొదట్లో వినిపించిన కామెంట్లు ఇవి. అపోనెంట్ ఎవరైనా సరే అక్కడ ఆడితే ఇండియా ఓటమి గ్యారంటీ అనేలా అప్పట్లో యాంటీ సెంటిమెంట్ బలంగా పడిపోయింది ఉప్పల్ స్టేడియంకి. ఎంత కష్టపడినా ఎన్ని మార్పులు చేసి ఆడినా ఫలితం తేడా కొడుతుండడంతో ఈ గ్రౌండ్లో ఆడాలంటే హోమ్ టీమ్స్ హడలెత్తిపోయేవి. అయితే అక్కడి నుంచి కంప్లీట్ గా యూటర్న్ తీసుకుంది ఉప్పల్ స్టేడియం. ఎంత పెద్ద టీం అయినా అటువైపు ఎవరున్నా గెలుపు మాత్రం టీమిండియాదే అనేలా మారిపోయింది. సో ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ గారు ఉన్నారు. అండ్ జాయింట్ సెక్రటరీ బస్వరాజ్ గారు మనతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ గారు కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈసారి ఐపీఎల్ సీజన్ రాబోతోంది. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేయర్స్ కూడా ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు, ప్లేయర్స్ కోచింగ్ ఎట్లా నడుస్తుంది, అన్ని కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మన దగ్గర ఐపీఎల్ జరగబోతున్నందుకు ముఖ్యంగా మీ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మాట్లాడదాం. సో మీ ఫీలింగ్ ఏంటి? మన తెలంగాణలో దట్టు ఉప్పల్ స్టేడియంలో ఇలాంటి ఒక బిగ్ మ్యాచ్ జరగబోవడం అనేది ఎట్లా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఈ క్రౌడ్ ఇవన్నీ కూడా? యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా బీసీసీలో ది బెస్ట్ స్టేడియం కూడా వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము మొత్తం అంతా చేంజెస్ చేసాం. లైక్ కుర్చీలు కానీ, తర్వాత కన్ఓపి అన్నీ కూడా టాప్ చేసాం. ఇప్పుడు ఇన్సైడ్ది ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోతే కూడా అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్లేయర్స్ లాస్ట్ టైం హైదరాబాద్ అంటే మీరు అన్నట్టు క్రేజ్. ఇప్పుడు మీరు చెప్తారు హైదరాబాద్ బిర్యానీ అంత క్రేజ్, హైదరాబాద్ క్రికెట్ అంటే అంత క్రేజ్. ఈవెన్ సినిమా యాక్టర్స్ మ్యాచెస్ కూడా చాలామంది వచ్చారు. ఈవెన్ రంజీ మ్యాచెస్లో కూడా చాలామంది వచ్చారు. సో క్రౌడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మ్యాచ్ ఎక్సెస్ ఉంటారు కానీ తక్కువే ఉండరు. సో అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తున్నాం. అది 2005 ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆడే ఫస్ట్ మ్యాచ్. అపోనెంట్ సౌత్ ఆఫ్రికా. భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య మంచి ఉత్సాహంతో బరిలోకి దిగింది టీమిండియా. కానీ ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలవలేదు. మొదటి నుంచి ఇబ్బంది పడిన టీమిండియా మ్యాచ్ను సౌత్ ఆఫ్రికాకు అప్పగించేసింది. 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2007, 2009లో ప్రత్యర్థి మారినా రిజల్ట్స్ మాత్రం సేమ్. అదే ఓటమి. ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది మెన్ ఇన్ బ్లూ. అండ్ బేసిక్ గా ఈ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే జగన్మోహన్ రావు గారు వచ్చారో ఆయన వచ్చిన తర్వాత ఏమైనా కొత్త మార్పులు జరిగాయి? అంటే ఆయన అనేది అండి ఇక్కడ ఏంటంటే ఎఫెక్స్ బాడీ అని ఉంటుంది. ప్రెసిడెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఉంటుంది. ఎఫెక్స్ బాడీ అని ఉంటుంది. సో ఎఫెక్స్ బాడీ ఏది తీసుకునే డిసిషన్ ఎఫెక్స్ బాడీ తీసుకుంటుంది. ఎఫెక్స్ బాడీలో ఏదైతే నిర్ణయిస్తామో దాన్ని బట్టి మేము ఫాలో అవుతుంటాం. సో ఎఫెక్స్ బాడీ ఈజ్ ఎ ఫైనల్ సుప్రీం బాడీ ఆఫ్ ది హైదరాబాద్ క్రికెటర్స్. దీనికన్నా ఏమైనా సుప్రీం అంటే ఏజిఎం. సో మనం ఏజిఎం దగ్గర వెళ్ళట్లేదు. ఇక్కడ ఏదైనా ఉంటే మేము డిసిషన్ మేము తీసుకుంటాం. ఈ రిక్వైర్మెంట్ అనేది ఎస్ఆర్హెచ్ వాళ్ళు, బీసీసీ వాళ్ళు, మాకు బీసీసీ అథారిటీ కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు బీసీసీ చెప్తే బీసీసీ వాళ్ళు మాకు చెప్తారు. ఇన్సిస్ట్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే అక్కడ ఏమేం జరుగుతున్నాయి, లోటుపాట్లు ఏమున్నాయి, ఎక్కడైతే సరిగా లేవు ఇవన్నీ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. సో ప్రాక్టీస్ అంతా బాగా జరుగుతుందా? ప్రాక్టీస్ సూపర్గా జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన నెట్స్ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసాం. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక ఈ ఈ ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు అండ్ టేక్ కేర్ అంతా. మేము జస్ట్ ఏంటంటే ఓన్లీ అరేంజ్మెంట్స్, స్టేడియం అరేంజ్మెంట్స్, లొకేషన్ మాకు 3 లొకేషన్స్ ఇచ్చారు. ఒకటి క్లబ్ హౌస్, రెండోదేమో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అండ్ సీఎం బాక్స్ అండ్ ఎఫెక్స్ బాడీ బాక్సులు ఉంటాయి ఈ ఏరియా. అండ్ మాన్సింగ్ లాంజ్, ఈ లాంజ్ వరకే మాకు పరిమితం ఉంటుంది. ఈ ఉన్న మిగతా అంతా కూడా యాక్సెస్ కూడా అంతా కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మాకు ఈ పాసెస్ కూడా అంతా ఎస్ఆర్హెచ్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మాకేం సంబంధం ఉండదు. ఒక్క టీమిండియాకే కాదు, ఐపీఎల్లో హోమ్ టీం డెక్కన్ చార్జర్స్ కు కూడా ఇవే ఫలితాలొచ్చాయి. డీసీలో పేరుకు అరవీర భయంకరమైన ప్లేయర్లు గిల్క్రిస్ట్, షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ, ఆండ్రూ సైమన్స్, హర్షల్ గిబ్స్ వంటి మహామహులు. వీళ్లతో తలపడాలంటేనే ప్రత్యర్థులు భయపడేలా లైనప్. కానీ అంతా పేపర్ వరకే. పెద్ద పెద్ద ప్లేయర్లున్నా ఫలితం మాత్రం సున్నా. అంతే. అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియం అంటే అపోనెంట్స్ కాదు, హోమ్ టీమే భయపడే పరిస్థితి. దీంతో హెచ్సిఏ తీవ్రంగా ఆలోచించింది. పిచ్లు అనుకూలంగా మార్చినా, ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నా
ఉప్పల్కొచ్చేసరికి ఎందుకంతా రివర్స్ అవుతోందని కసరత్తు మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడంతో స్టేడియం వద్ద ఆలయాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యారు. వాస్తు దోషం పోవాలంటే విఘ్నేశ్వరుడి గుడి కట్టాలని నిర్ణయించారు. వెంటనే పనులు కూడా మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన ఆలయాన్ని నిర్మించింది హెచ్సిఏ. 2011లో ఈ వినాయకుడి మందిరాన్ని నిర్మించారు. భారత జట్టు ఐపీఎల్లో అప్పటి డెక్కన్ చార్జర్స్ ఈ మైదానంలో నిర్వహించే మ్యాచ్ల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో గుడిని నిర్మించారు. ఆ తర్వాత మ్యాచ్ల స్వరూపమే మారిపోయింది. గ్రౌండ్ వద్ద ఆలయం నిర్మించి వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత టీమిండియా ఓటమన్నదే లేకుండా చెలరేగిపోయింది. వరుసగా విజయాలు సాధించి యాంటీ సెంటిమెంట్ ను తుడిచిపెట్టేసింది. హెచ్సి అనంగానే అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి. ఇలాంటివి చాలా మనం వివాదాస్పదమైనటువంటి అంశాలు చాలా చూసాం ప్రీవియస్ గా. సో ప్రెసెంట్ అవన్నీ ఏం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఇవన్నీ కూడా మనం విన్నామో, ఈసారి ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు దానికి సంబంధించి ఏవి ప్రాబ్లమ్స్ ఉత్పన్నం కాకుండా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? To be frank, ma'am, what you are telling, it was the past. Yes. But last year IPL we got the best ground in the country, and even the test match which we conducted, that was one of the finest matches happened in the Indian cricket, where almost we got 80% occupancy, and the result was very good. Everybody appreciated the arrangements made in the Uppal Stadium was the best. అండ్ మెయిన్ థింగ్ 37,000 పీపుల్ కెపాసిటీనే ఇక్కడ ఉంది. బట్ ఐపీఎల్ మ్యాచ్ 39 అనుకుందాం. 39,400. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే క్రేజ్ ఎంతో మీకు తెలుసు. సో అంత మంది వచ్చినప్పుడు పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవి కూడా ఇంపార్టెంటే కదా. సో ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? Coming to parking point, we had almost 6 to 600 car parking areas that has been passed done, and now we are creating some more car parking, and we are in talks with HRS to build one multi-level car parking complex where we can put more than 1,000 cars. బ్యాట్స్మెన్ కి అనుకూలించే పిచ్ ఇది అంటూ ఉంటారు. సో ఈసారి మరి ఈ పిచ్ కి సంబంధించి కూడా ఎలాంటి కేర్ తీసుకున్నారు? క్యూరేటర్ చందు గారు ఉన్నారు కదా, ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. లాస్ట్ టైమ్ ఆల్సో ఈ గాట్ ద ప్రైజ్ బికాస్ దిస్ వాజ్ నంబర్ 1 పిచ్, నంబర్ 1 గ్రౌండ్, నంబర్ 1 పిచ్. అయితే ఆ తర్వాత స్టేడియం మెయింటెనెన్స్ పై అనేక విమర్శలొచ్చాయి. పగిలిపోయిన కుర్చీలు, కంపు కొట్టే బాత్రూంలు, లీక్ అయ్యే నీళ్ల పైపులు, ఇలా ప్రతి విషయంలోనూ అప్పటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పేరుకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయినా కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోయింది హెచ్సిఏ. వందలు వేలు పెట్టి టికెట్లు కొన్నా కనీసం మంచినీళ్లు కూడా దొరక్కపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా మండిపడేవారు. ఎండకు ఎండి, వానకు తడిచి, పొట్లిపోయి విరిగిపోయిన చైర్లను చూసి కొందరు మాజీ ఆటగాళ్లు కూడా విమర్శించిన దాఖలాలున్నాయి. అండ్ మీ మధ్యలో కూడా సమన్వయం అన్ని ఓవరాల్ గా సెట్ అయిపోయినట్టేనా? 100%. ఎందుకంటే మాది ఇది కంప్లీట్లీ ఇది మా చేతిలో కన్నా ఎక్కువగా ఎస్ఆర్హెచ్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మేము ఓన్లీ రెంట్ పర్పస్కి ఇస్తాం. ఎక్కడెక్కడ ఏ స్పాట్లో ఏదైనా జరిగితే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని డెఫినెట్గా మీరు అన్నట్టు వాళ్ళతో ముందుకు పోతారు. పర్టికులర్ గా ఈసారి ఐపీఎల్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఏమి హైలైట్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? This time we are planning to have fire show and light show, LED light show. Adi additional add-on aitundi eesari for spectators entertainment and for players also. Is going to be additional. What we have in the past, this will be new addition we are adding in. తెలంగాణ క్రికెట్ లీగ్ ఎప్పుడు ఉండొచ్చు? 100% sure we will conduct it, and our aim is to conduct the TPL, and we are going to give that will give boost to new cricketers. Definitely some more cricketers will next year after playing this TPL will join the IPL also. So definitely we are going to. So finally ఎట్లయితే వచ్చే ఆడియన్స్ గానీ క్రికెట్ ఫ్యాన్స్ గానీ ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో మీరు కూడా అంత ఎక్సైటెడ్ ఉన్నారా మ్యాచ్ కోసం? 100% definitely we have responsibility to entertain everybody. Yeah. So definitely మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాము, and this year is going to be something different which has happened in the past in the Uppal Stadium. So definitely everybody will appreciate, and we hope we will give best of the best this year in the IPL. సో ఫైనల్లీ నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీరు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఓకే, Physically we are 3. బట్ ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు కాబట్టి మా సత్యాగ్రహికి మీరు టికెట్స్ ఇస్తారా? ఇవ్వరా? డెఫినెట్గా ఇస్తాం. అదో ప్రతిజ్ఞ. డెఫినెట్గా ఇస్తాం, చెప్పాం కదా. మ్యాచ్ తర్వాత హోల్ స్టేడియం మీకి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో
స్టేడియం డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది హెచ్సిఏ. కనీస సౌకర్యాలతో పాటు అత్యాధునిక వ్యవస్థపైన దృష్టి పెట్టింది. ఈ సీజన్ తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుండడంతో పనుల్లో వేగం పెంచారు. స్టేడియం మొత్తం రంగులు వేయడంతో పాటు నార్త్ స్టాండ్స్ లో కొత్త రెస్ట్ రూమ్స్ నిర్మించారు. క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టైల్స్ కూడా కొత్తవమరుస్తున్నారు. స్టేడియానికి పూర్తి కొత్త రూపిచ్చేలా 5 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. సిఎస్ఆర్ పథకం కింద ఎస్ఆర్హెచ్ కూడా సహకారం అందిస్తున్నట్లు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వెల్లడించారు. జగన్మోహన్ రావుతో పాటు బీసీసీఐ ప్రతినిధులు స్టేడియం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి రెనోవేషన్తో ఒక కొత్త స్టేడియంలో మ్యాచ్లను వీక్షించే అనుభూతినిస్తామని చెబుతున్నారు హెచ్సిఏ ప్రతినిధులు.